కౌంట్ డౌన్ మొదలైంది. ఉత్కంఠ పెరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు రంగం సిద్దమైంది. రేపు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలక్షన్ రిజల్ట్స్ ను మినిట్ టు మినిట్ అందించేందుకు ఎన్టీవీ టీం ఆయా రాష్ట్రాల్లో సిద్ధంగా ఉంది. ఇంతకీ రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయా? గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. పశ్చిమ బెంగాల్లో మరోసారి అధికారం మమతా బెనర్జీదే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. 2-3 గంటల్లోనే అధికారం ఎవరిదో తేలిపోతుంది. ఎన్నికల కౌంటింగ్, ఈసీ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు కోల్కతా నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. భోగి భోగి మొత్తంగా 90 సెంటర్లలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ సంబంధించి 294 సీట్లకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ను కూడా దాదాపుగా 395 స్ట్రాంగ్ రూమ్స్ లో 90 సెంటర్లలో దీనికి సంబంధించిన కౌంటింగ్ కు సంబంధించి ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం సజావుగా జరిగేందుకు భారీ బందోబస్తు బలగాలను కూడా మోహరించింది. పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ జరిగేటువంటి సెంటర్లలో మాత్రం ఎవరు కూడా పోస్టర్లు అతికించరాదు, దాంతోపాటు ప్రచారం చేయరాదు, అక్కడ సంబరాలు చేసుకోవడానికి రిస్ట్రిక్షన్ కూడా పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కు సంబంధించి రేపటికి సిద్ధమైంది. మొత్తంగా ఇటు వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన 294లో 148 మ్యాజిక్ ఫిగర్. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2016లో మరొకసారి దేశంలో ఉన్నటువంటి కీలకమైన నేషనల్ పార్టీస్ అయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు జతకట్టి తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించేటువంటి ప్రయత్నాలు చేసేందుకు వాళ్ళు ముందుకెళ్లినప్పటికీ కూడా ఈసారి మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన ఓటర్లు పట్టం కట్టేటువంటి అవకాశాలను ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే మొత్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ రిజల్ట్ కు సంబంధించినటువంటి ప్రక్రియలో 11 గంటల లోపు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలని మరొకసారి తృణమూల్ అధినేత్రి 2 జాతీయ పార్టీలు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లను మట్టి కరిపించి అధికారాన్ని చేయి జిగ్గించుకునే దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ గతంలో 2011 ఎన్నికల్లో 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను గద్దె దించి అధికారం చేజిక్కించుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రతిపక్షం నుంచి పోటీ చేశారు తృణమూల్ కాంగ్రెస్. కానీ ఈసారి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ, అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ వ్యతిరేక ఓటును కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు పోనీయకుండా జాగ్రత్తలు తీసుకుని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రెండోసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 జాతీయ పార్టీలు కూడా మరొకసారి తృణమూల్ చేతిలో ఓటమి దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు స్పష్టంగా వెస్ట్ బెంగాల్లో కనబడుతున్నాయి. 148కి మించి మ్యాజిక్ ఫిగర్ 148 ఉంటే ఖచ్చితంగా 180, 190 సీట్ల వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెచ్చుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మరొకసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ముందుకెళ్తున్నారు. ఇటు డెవలప్మెంట్ కి సంబంధించి కానీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ ను అమలు చేయడం, దాంతోపాటు కోల్కతా సిటీ, మెయిన్ మెట్రోపాల్ సిటీస్ ని డెవలప్ చేసే విషయాల్లో మమతా బెనర్జీ 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించడం, దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరొకసారి ఓటర్లు మమతా వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. గతంలో నుంచి కూడా చూసుకుంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 16 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలాన్ని ఇక్కడ పాలించినటువంటి పరిస్థితి. తర్వాత కమ్యూనిస్టులు 30 ఏళ్ల పాటు 3 దశాబ్దాల పాటు వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన అసెంబ్లీలో పాగా వేసినటువంటి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ లైన్ లో ఉన్నారు. బీజేపీ మాత్రం కేంద్రంలో అధికారంలో బీజేపీ మాత్రం గతంలో 2011లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ ఈసారి మాత్రం డబుల్ డిజిట్ వస్తున్నటువంటి ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు. 3rd ప్లేస్ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధినేత్రి మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 90 సెంటర్లలో సజావుగా కౌంటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేందుకు పోలీసు బలగాలను మోహరించి, అలాగే కౌంటింగ్ కు సంబంధించినటువంటి అధికారులను కూడా ఉంచి సీసీ కెమెరాల మధ్యన ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో రిజల్ట్స్ కు సంబంధించి కూడా అప్డేట్ అందిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో కౌంటింగ్ ను ప్రారంభించబోతుంది. భోగి, థ్యాంక్ యూ సురేష్. చెక్ 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 చెక్
చెక్ 1 2 3 ఓకే